నార్మల్ ఫిలిం నిజంగా నార్మల్గా ఉండదు. చాలా యాక్షన్ ఫిలిం, సూపర్ యాక్షన్ ఫిలిం. యాక్చువల్గా ఇది హీరో ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ బెస్ట్ యాక్షన్ ఫిలిమ్స్ అనమాట. సో నోబడి అని ఒక సిరీస్ ఉంటుంది, అంటే నోబడి అని ఒక ఫిలిం సిరీస్ ఉంటుంది, 2 పార్ట్స్ ఉంటుంది. అదే హీరో ఈ నార్మల్ ఫిలింలో మెయిన్ హీరో అనమాట. అతను ఈ సినిమా మెయిన్ స్టోరీ ఏంటంటే ఒక ఒక విలేజ్, ఒక నార్మల్ అనే ఒక ఒక సిటీ, అంటే ఒక సిటీ అంటే ఒక అమెరికాలో ఉన్న ఒక విలేజ్ లాగా అనమాట. ఆ విలేజ్లో అంటే ఒక సిటీ, ఒక నార్మల్ సిటీ అనుకో. ఆ నార్మల్ అనే సిటీలో ఇతను పోలీస్ ఆఫీసర్గా వర్క్ చేస్తుంటాడు. పోలీస్ ఆఫీసర్గా వర్క్ చేస్తూ అందరూ కూడా బాగానే రెస్పాండ్ అవుతారు, మంచి రిలేషన్ ఉంటుంది, అన్నీ కూడా ప్రాపర్గా సాల్వ్ చేస్తూ ఉంటాడు హీరో. బట్ అదే టైంలో ఒక బ్యాంక్ రాబరీ జరుగుతుంది. బ్యాంక్ రాబరీ జరిగినప్పుడు ఇతను చాలా కామ్ మైండెడ్ కాబట్టి, సో ఆ కామ్ మైండ్తో లోపలికి వెళ్ళేసి వాళ్ళని రాబరీని ఆపుదామని చెప్పేసి వెళ్తాడు. వెళ్ళినప్పుడు ఈ పోలీసులు ఎవరైతే ఇతనితో పాటు ఉన్నారో వాళ్ళు కూడా ఇతని మీద అటాక్ చేస్తారు. ఎందుకనంటే వీళ్ళందరూ హోల్ విలేజ్ ఏదైతే ఉందో వాళ్ళందరూ కలిపి ఇందులో ఒక ఒక ఏమంటారు, ఒక బంగారం, ఇవన్నీ ఒక వెపన్స్, ఇవన్నీ ఎక్స్ప్లోజివ్స్ అన్నీ అందులో ఉంటాయి అన్నమాట. దానికోసం హీరోని కూడా అండ్ ఆ రాబరీ చేసిన వాళ్ళని కూడా చంపడానికి ట్రై చేస్తుంటాడు. హీరో వీళ్ళ హోల్ విలేజ్ నుంచి హీరో తనని తను ఎట్లా కాపాడుకుంటాడు ఒక్కడే, అండ్ ఇంకొక అమ్మాయి ఉంటుంది హెల్ప్ చేసే అమ్మాయి. ఆ అమ్మాయి ఈ ఇద్దరు కలిసి హోల్ విలేజ్ని ఎట్లా ఎదుర్కొన్నారు ఏందనేది ఈ సినిమా స్టోరీ అనమాట. నిజంగా అంటే సింప్లీ సూపర్ అనమాట. మరీ ఎక్స్ట్రీమ్ మైండ్ బ్లోయింగ్ యాక్షన్ అట్లా కాకుండా సింప్లీ సూపర్ యాక్షన్ విత్ గుడ్ స్టోరీ అనమాట. మనం స్టార్టింగ్లో ఒక హాఫ్ అన్ అవర్ అయితే పేషెన్స్ ఉండాలి, ఎందుకంటే అంత ఈజీగా గిట్ ఆన్ అయిపోయి టక్కన యాక్షన్ వచ్చేసి. అంటే ఇప్పుడు నోబడి కూడా సేమ్ అట్లే. అంటే కంపేర్ ఎందుకు చేస్తున్నా అంటే అతను చేసే యాక్షన్ ఏదైతే ఉందో పర్టికులర్గా ఆ హీరో చాలా బ్యూటిఫుల్ యాక్షన్, ఇదంతా ఎపిసోడ్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఈ నార్మల్ సినిమాలో కూడా సేమ్ అంతే. ఒక హాఫ్ అన్ అవర్ వరకు మనం కొంచెం టైం ఇచ్చి కొంచెం ఓపిక పట్టినామంటే వన్స్ ఆ బ్యాంక్ రాబరీ హిట్ అయిన నుంచి ఇంకా సినిమా అనేది టేక్ ఆఫ్ అవుతుంది. ఇంకా అక్కడ నుంచి ఎండ్ వరకు యాక్షన్ అనమాట. సూపర్ యాక్షన్ అండ్ బ్యూటిఫుల్ ఉంటుంది, ఎక్కడ కూడా తగ్గకుండా చాలా బ్యూటిఫుల్గా చాలా ఈజీగా వెళ్తుంటుంది. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వచ్చేసరికి అసలు తెలియనే తెలియదు, అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్లే అవుతుందన్న ఇంటెన్షన్ కూడా ఉండదు. టోటల్గా ఒక బ్యాంకు అండ్ ఆ విలేజ్లో జరుగుతున్న ఒక మంచి యాక్షన్ డ్రామా ఫిలిం, పీస్ఫుల్ డ్రామా ఫిలిం. నాకైతే నచ్చింది 100%, దెర్ ఈజ్ నో డౌట్. మీరు కూడా చూడండి, మీకు నచ్చే అవకాశం ఉంది. మీకు నచ్చిందా లేదా చూసిన తర్వాత మీరు కామెంట్లో మెన్షన్ చేయండి, దట్స్ ఇట్. ఎందుకంటే మీరు కామెంట్లో మెన్షన్ చేస్తే వాళ్ళకు కూడా అర్థమవుతుంది, చూసే వాళ్ళకు నేను చెప్పింది కరెక్టా కాదా అని చెప్పడానికి మీరు ఇచ్చే అప్రూవల్ అనమాట అది. సో దట్స్ ఇట్. థ్యాంక్ యూ.